గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరము ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. అదే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనం. నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించెను. ఈ రోజుల్లో మనకు సెక్యూరిటీ అంటే రక్షణ అనేది చాలా అవసరం. పెద్ద పెద్ద విఐపీలకు, విఐపీఎస్కు, ముఖ్యమంత్రులకు మరి బ్లాక్ కార్డ్స్ లేదంటే కమాండర్స్, బాడీ గార్డ్స్ మరి సెక్యూరిటీగా ఉంటారు. కానీ ఈ రోజు దేవుడు మనకు ఇస్తున్న గొప్ప వాగ్దానం, గొప్ప గ్యారంటీ ఏంటో తెలుసా? ఈ లోకపు సెక్యూరిటీ కంటే అత్యంత శక్తివంతమైన పరలోకపు Z+ సెక్యూరిటీ దేవుడు మీకు ఉచితంగా ఇస్తున్నాడని చెప్పి దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. బైబిల్లో మరి దేవుడు జనరల్గా నేను లోకాన్ని కాపాడుతానని చెప్పలేదు, కానీ నిన్ను గూర్చి అన్నాడు. అంటే ఈ వాక్యం మీ అందరితో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని దీని అర్థము. ఈ భూమిపై కోట్ల మంది ఉన్న దేవుడు మీ పేరును గుర్తుపెట్టుకుని మీకోసమే ప్రత్యేకంగా తన దూతలకు డ్యూటీ అనేది వేస్తున్నాడు. మీరు దేవుని దృష్టిలో అది అత్యంత విలువైన వారు. ఇప్పుడు చూడండి, మరి పోలీసులు చూడండి, వారు మన కోసం ఎంతగానో కాపలు కాస్తూ ఉంటారు. మరి బోర్డర్లో మరి సైనికులు కూడా మన కోసం ఎంతగానో మరి మన ప్రాణాల కోసం కాపాడుతూ ఉంటారు. అలాగే దేవుడు తన దూతలను పంపుతాడంటే మన కోసం. మనకు కాపలా ఉండే మనుషులు అలసిపోతారు, కానీ రాత్రి అయితే నిద్రపోతారేమో, కానీ మనల్ని కాపాడే దేవుని దూతలు అలసిపోరు, ఎంత మాత్రం కూడా వారు నిద్రపోరు. నీ మార్గం అన్నిటిలో అంటే మీరు ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు, రాత్రి నిద్రపోయేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, ఆఖరికి మీ మనసు బాగోక ఒంటరిగా కన్నీరు పెట్టుకునేటప్పుడు కూడా ఆ దూతలు మీ పక్కనే ఉంటాయి. అవి మన కంటికి కనబడవు. కంటికి కనబడిన రక్షణ అనేది మనకి ఎంతగానో దయచేస్తాయి. మన జీవితంలో ఎన్నోసార్లు పెద్ద పెద్ద ప్రమాదాల నుండి త్రుటిలో తప్పించుకుంటూ ఉంటాం. అబ్బా, చావు నుండి తప్పించుకున్నాం అని మనం ఎంతగానో అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి అక్కడ జరిగింది ఏంటో తెలుసా? మన కంటికి కనబడిన దేవుని దూత అక్కడ నిలబడి ఆ ప్రమాదాన్ని పక్కకు నెట్టేసింది. కనుక మనకు తెలియకుండానే మన వెనక ఒక పెద్ద పరలోక సైన్యం అనేది మనకు పనిచేస్తుంది. ఎందుకంటే దేవుడు పనిచేసేలాగా మనకి ఇక్కడ పెట్టాడు. మరి పూర్వకాలంలో రాజులు ప్రయాణం చేస్తుంటే వారు ముందు సైనికులు కత్తులు పట్టుకుని కాపలాగా నడిచేవారు. ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు మీరు ఆ పరలోకపు రాజకుమారులు కుమార్తెలు అవుతారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఒక రాజకుమారుడిలాగా రాజకుమారులాగా చూసుకుంటాడు. అందుకే మీ వెనక తన దూతల సైన్యాన్ని ఎంతగానో పంపించి మీ స్టేటస్ అంటే లోకంలో దృష్టిలో మీరు చిన్నవారైనా ఆత్మీయ ప్రపంచంలో మీరు ఒక వివిఐపియే. లోకంలో మరి ఎంతగానో విఐపీస్ కానివ్వండి, నాయకులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి సెక్యూరిటీ అనేది ఉంది కదా మరి. కానీ మనం ఈ లోకంలో చిన్నవారైనా లేనివారమైనా ఎవరమైనా సరే, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి, మరి నిజరక్షకుడు ఆయనేనని ఎరిగినప్పుడు ఆయన దృష్టిలో మనం ఎంత మాత్రము చిన్నవారము కాదు. ఆయన దృష్టిలో మనం చాలా పెద్దవారము. ఉదాహరణకు ఒక చిన్న బాబు తన తండ్రితో కలిసి ఒక దట్టమైన అడవి లాంటి దారిలో నడుస్తున్నాడు. చుట్టూ చీకటి, వింత శబ్దాలు వస్తున్నాయి. కానీ ఆ బాబు అసలు భయపడకుండా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ నడుస్తున్నాడు. పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, బాబు చుట్టూ ఎంత భయంకరంగా ఉంటే నీకు భయం వేయట్లేదా అని. దానికి ఆ బాబు నవ్వి, మా నాన్న నా చెయ్యి పట్టుకున్నాడు, ఆయన వెనక నన్ను కాపాడడానికి మా ఇంటి వాళ్ళందరూ ఆయుధాలతో వస్తున్నారు, నాకెందుకు భయం అన్నాడు. అంటే మన జీవితం కూడా అంతే. మరి ఈ లోకం అనే చీకటి అడవిలో మన తండ్రి అయిన దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు, మనకు తోడుగా పరలోకపు సైన్యాన్ని మనకు పెట్టాడు. ఇంక మనకు భయం ఎందుకు? అంతే కదా. ఇప్పుడు మన తండ్రి మనతో ఉన్నాడు కనుక, మన తండ్రి మన చెయ్యి పట్టుకుని నడుస్తున్నాడు కనుక మనకు భయం ఎందుకు? మనం ఎంత మాత్రమును కూడా భయపడవలసిన అవసరం కూడా లేదు. అంతేనా బైబిల్ లేఖనం ఏం చెప్తుందంటే, 365 days అంటే ప్రతి దినము కూడా నువ్వు భయపడితేనే వాక్యం అనేది మనకి ఎంతగానో సెలవు అనేది ఇస్తుంది. దేవుడు దూతలను ఆజ్ఞాపించింది నీ మార్గం అన్నిటిలో కాపాడడానికి. అంటే మనం దేవుని చిత్తంలో ఆయన చూపించిన మంచి మార్గంలో నడుస్తున్నంత వరకు ఆ ప్రొటెక్షన్ అనేది మనకి ఎంతగానో ఉంటుంది. మనం కావాలని ప్రమాదంలోకి వెళ్తే, ఉదాహరణకు బైక్ అతి వేగంగా నడపడం, తప్పుడు పనులు చేయడం,
దేవుని వాక్యానికి విరోధంగా బ్రతకడం చేసి నన్ను దూతలు కాపాడాలి అంటే ఎంత మాత్రమునో కుదరదు. ఎందుకంటే సాతాను యేసుక్రీస్తును శోధించినప్పుడు ఇదే వచనాన్ని చూపించి పైనుంచి దూకు అన్నాడు. కానీ యేసు ఏమన్నాడంటే నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధించకూడదు అన్నాడు. కాబట్టి మనం దేవునికి లోబడి జీవించినప్పుడు ఆయన రక్షణ పరిపూర్ణంగా అనేది ఉంటుంది. మనం ఏదో మరి తప్పుడు పని చేసి మరి ఎంతగానో మరి వేగంగా వెళ్ళినప్పుడు నా దేవుడు నన్ను కాపాడలేదు, నాకు యాక్సిడెంట్ అయ్యింది అంటే ఎంత మాత్రం మనం దేవుని అనడానికి సరిపోం. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని కాపాడుతాడు. మీరు ఒంటరిగా ఉన్నారని సాతాను మిమ్మల్ని భయపెట్టాలనుకుంటే మీ వెనక పరలోకపు సైన్యము రెడీగా ఉందని సాతానుకు అది గుర్తు చేస్తుంది. మరి లోకపు సెక్యూరిటీకి ఎంతగానో జీతం అనేది ఇవ్వాలి. ఎందుకంటే వారు జీతం లేకపోతే వారు పని అనేది చేయరు. కానీ పరలోకపు సెక్యూరిటీకి దేవుడే ఉచితంగా మరి ఇస్తాడు. మరి దేవుడే చూసుకుంటాడు. మన ఎంత మాత్రమును వారికి జీతం అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. మనం చేయవలసిందల్లా ఒకటే, ప్రార్థన, ప్రేయర్. ఎప్పుడైతే మరి మన విశ్వాసంతో ప్రేయర్ అనేది చేస్తామో మరి మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదంటే మీరు వ్యాపారానికి వెళ్ళే సమయంలో కానివ్వండి, లేదంటే మీరు ఉద్యోగంలోకి వెళ్ళే సమయంలో కానివ్వండి, మీ ఇష్టం. మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరి మీరు ప్రార్థించి మరి వెళ్ళినట్లయితే దేవుని యొక్క పరలోక దూత సైన్యము మీకు ఒక కావలిగా, ఒక వెన్న రక్షణలాగా మీకు తోడై ఉంటుంది. అట్టి రక్షణ మరి మీ అందరికీ కూడా ఎంతగానో ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మరి ఎంతగానో ధ్యానించుకున్నాం కదా. మరి దేవుడు ఎంతగానో మనకు తన సెక్యూరిటీ అనేది ఇస్తాడు. అది మన కంటికి అనేది అస్సలు కనబడదు. ఎందుకంటే దేవుని దూతలు మన కంటికి కనబడకుండానే ఎంతో విలువైన మరి రక్షణ అనేది మనకు దయచేస్తుంది. ఈరోజు మీ జీవితంలో భయాలు ఉండవచ్చు, భవిష్యత్తు గురించి ఆందోళన ఉండవచ్చు, నాకు ఎవరున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వాన్ని సృష్టించిన దేవుడే స్వయంగా మీ రక్షణ బాధ్యతను తీసుకున్నాడు. ఆయన దూతలకు ఆర్డర్ పాస్ చేసేసాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుడి మార్గంలో నడవండి. ఆయన రక్షణ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటది. దేవుడి మాటలన్నీ కూడా దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ దినము తండ్రి ప్రభువా, నీ వాగ్దానంతో చక్కటి మాటలు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. మాకెంతగానో ధైర్యాన్ని ఇచ్చి మీ దూతలకు తండ్రి ప్రభువా పంపిస్తున్నందుకు మీకు వందనాలు. తండ్రి ప్రభువా నాయన, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి. ఎవరి జీవితంలో అయితే మరి తండ్రి ప్రభువా ఉన్న ప్రతి విధమైన భయాన్ని, ఆందోళనను, రేపటి గురించి ఉన్న దిగులను ఇప్పుడే యేసు నామములో దూరపరచండి అయ్యా. నాకు ఎవరున్నారు అనే ఒంటరితనంతో బాధపడుతున్న ప్రతి హృదయాన్ని మీ పరలోకపు ధైర్యాన్ని, నెమ్మదిని దయచేయండి నాయన. మీ వాగ్దానం ప్రకారం మీ బిడ్డల చుట్టూ మీ దూతలకు కావలి ఉంచండి. వారి ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, వారి ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ దైవిక రక్షణను అనుగ్రహించండి అయ్యా. వారికి తెలియకుండా సాతాను తలపట్టే ప్రతి కీడును, ప్రమాదాలను, రోగాలను తండ్రి ప్రభువా మీ దూతల ద్వారా లయపరచండి. మీ బిడ్డలకు మీరే ఒక కేడముగా, ఆశ్రయదుర్గముగా ఉండండి అయ్యా. మేమందరము మీ చిత్తానుసారమైన మార్గంలో నడుస్తూ మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతకడానికి మీ కృపను దయచేయండి. మా వెనక మీ పరలోక సైన్యం ఉందనే ధైర్యంతో, విశ్వాసంతో మేము ఈ లోకంలో ముందుకు సాగడానికి సహాయం చేయండి అయ్యా. తండ్రి నాయన, మా ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ మీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఇచ్చిన ప్రతి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.